బీహార్ నుండి గంజాయి తీసుకువస్తూ అక్రమ దందా కొనసాగిస్తున్న ఎస్సీపీ శ్రీనివాస్ తెలిపారు. బీహార్ నుండి గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని సైతం తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో గంజాయి కలకలం రేపిన కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్ చేశారు. బీహార్కి చెందిన బలవంత్ కుమార్ సింగ్, కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్కేలి సంజీవ్లను అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు పట్టుకున్నట్లు ఎస్సీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇద్దరి వద్ద 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్లో రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి రుద్రూర్, కోటగిరి రైస్ మిల్లులో పనిచేస్తున్న హమాలీలకు అమ్ముతున్నారని చెప్పారు. కొంతమంది వినియోగదారులను గుర్తించామని వారిని అదుపులో తీసుకుని విచారిస్తామని ఎస్సీపీ శ్రీనివాస్ తెలిపారు. బీహార్ నుండి రాహుల్ అనే వ్యక్తిని పోలీసులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు సిఐ కృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్ యాదవ్, మనోజ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. నమ్మదగిన సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు గాంజా తీసుకొని రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అందిన సమాచారం మేరకు వెంటనే ఎస్ఐ గారు, సిబ్బంది మరియు సిసిఎస్ టీము వాళ్ళ సాయంతో అంబెం హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వాహన తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహన తనిఖీ చేసే సమయంలో 2 మోటార్ సైకిళ్ళు ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసులను చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే వారిని పట్టుకొని విచారిస్తే ఒకరి పేరు బలవంత్ కుమార్ సింగ్, ఇతను ప్రస్తుతం రైస్ మిల్లో పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ బీహారు. అదేవిధంగా ఇంకొక ఆయన సంజీవ్, ఈయన కోటగిరిలో వినాయక్ నగర్ కోటగిరిలో ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి 5 కేజీల గాంజాని పెట్రోల్ బంక్ ట్యాంక్ పైన ఉన్న కవర్లో తీసుకొని చెక్ చేస్తే అది గాంజాగా నిర్ధారణ అయింది. అది తీసుకొచ్చి విచారిస్తే మీరు బీహార్ నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అదేవిధంగా వీటి గంజాయిని కూడా అక్కడ మిల్లులో పనిచేసే వినియోగదారులు కూడా వీళ్ళు అమ్ముతారు. ఇప్పటి వరకు 10 మంది దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వ్యక్తి రాహుల్ నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు. మరి అదేవిధంగా ఇక్కడ 7 మందిని ఎవరైతే సేవిస్తారో వినియోగదారులు కన్జ్యూమర్ ఉన్నారో వారిని కూడా ఐడెంటిఫై జరిగింది. ఇంకా ఈ కేసులో ఇంకెంతమంది ఉన్నారో వినియోగదారులు అందరినీ కూడా లిస్ట్ చేస్తాం. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాం. అది ఎటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ కానీ గాంజా లేదంటే ఏదైనా కానీ 1908 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి మీరు ఫోన్ చేయొచ్చు. దాని సమాచారం ఇస్తే మేము ఆ సమాచారం కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరికి